రిషి ఎక్కడ ఉన్నాడో తెలుసుకొని ఆ రౌడీలు అయితే రిషి దగ్గరికి వెళ్ళి ఆ డోర్ని గట్టిగా కొడుతూ ఉంటారు. ఇంతలో ఆ ముసలాయన అయితే, నాయనా నీకోసం ఎవరో వచ్చారు, చూడ్డానికి రౌడీ ముఖంలా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకు రిషి అయితే, నా కోసం ఆలే వచ్చారు, మీరు తలుపు తీయకండి అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. సరే నాయనా అని చెప్పి ఆ ముసలాయన అంటూ ఉంటాడు. ఇంతలో వాడైతే గట్టిగా తలుపు కొడుతూ ఇలా అంటూ ఉంటాడు, రే రిషేంద్రభూషణ్, బయటకు రారా, నువ్వు రాకపోతే ఇప్పుడు దీనిని చంపేస్తా, వసుధార ఇప్పుడు నా చేతిలో ఉంది అని చెప్పి బెదిరిస్తూ ఉంటాడు. ఆ మాటలకు రిషి అయితే, ఏంటి వసుధారణ అని చెప్పి కంగారు పడుతూ ఉంటాడు. అవును ఇదిగో వసుధార ఇక్కడే ఉంది, నా చేతిలో ఉంది, కత్తి పట్టుకొని ఉన్నానని చెప్పి అంటూ ఉంటాడు. రిషి సార్ మీరు నాకు ఏమీ కాదు, మీరు బయటకు రావద్దు అని చెప్పి వసుధార అరుస్తూ ఉంటుంది. రే రే తలుపు తొయ్యిరా అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా సరే రిషి లేవలేకపోయి అక్కడే ఉండిపోతాడు. ఇక వసుధారకైతే వాడు పీక కోసేస్తాడు. కోసేయగానే వసుధార అయితే అమ్మా అంటూ గట్టిగా అరుస్తుంది. అది విన్న రిషి అయితే, వసుధార వసుధార ఏమైంది వసుధార, వసుధార ఒక్కసారి తలుపు తీయండి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక వసుధార అయితే అమ్మా అంటూ ఏడుస్తూ అక్కడే ఉండిపోతుంది. తలుపు తీస్తావా ఇంకా చంపేయమంటావా చెప్పరా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అయినా సరే రిషి బయటకు రాలేక లోపల ఉండలేక సతమతం అయిపోతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.